గుడ్ మార్నింగ్. ఐమ్ డాక్టర్ హియర్. మనం వంటలో రెగ్యులర్గా యూస్ చేసే మెంతులు బెనిఫిట్స్ మనం తెలుసుకుందామండి. ఇందులో వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది. B1, B2, B3, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఎక్కువగా ఉంటాయండి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మ్యాంగనీస్ అనేది దీంట్లో మెంతుల్లో ఉన్న మ్యాంగనీస్ అనేది మన నర్వస్ సిస్టానికి, బ్రెయిన్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మళ్ళీ ఈ కాల్షియం ఏదైతే మన బాడీలో ఉంటుందో అది ఎముకలకి అబ్జార్బ్ అవ్వడానికి, బాడీలో అబ్జార్ప్షన్ జరగడానికి తిన్న ఫుడ్‌లోంచి బాడీకి అబ్జార్బ్ చేయడానికి ఈ మ్యాంగనీస్ అనేది హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఇందులో ఉన్న 2 ఫైటోస్టెరాల్స్ ఉంటాయండి. ఒకటి బీటా సిస్టోస్టెరాల్, క్యాంప్స్టెరాల్ అనేవి హార్ట్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తాయండి. తర్వాత ఇందులో మెగ్నీషియం ఉండటం వల్ల ఈ మెగ్నీషియం అనేది హార్ట్ హెల్త్‌కి, బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి, హై బీపీని కంట్రోల్‌లో ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత మనందరికీ కామన్‌గా తెలిసిందే బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంటే డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. తర్వాత ఇందులో ఉన్న ఈ ఈ వైటమిన్స్ వల్ల బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి కొంత రీజువనేషన్ అయ్యే అవకాశం స్కోప్ ఉందండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెయిర్ ఆల్సో. ఇది బెస్ట్ కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇవి మనం దాన్ని ఈ మెంతులు మనం నైట్ అంతా కొంచెం ఒక కప్పుడు తీసుకొని లేదా ఒక 2 స్పూన్స్ తీసుకొని రాత్రిపూట కనుక నానబెట్టుకొని మార్నింగ్ ఆ వాటర్ని మనం డైరెక్ట్గా తాగక్కర్లేదండి. మనం వాడే పప్పులో వేసుకోవచ్చు, ఇంకేదైనా ఫుడ్ సోర్స్ మనం ఉపయోగించే వాటిలో వేసుకోవచ్చు. దానివల్ల ఫీమేల్స్లో డిస్మెనోరియా అంటామండి, పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్. అంటే డ్యూరింగ్ మెన్సెస్ చాలామందికి కూడా అబ్డామినల్ స్పాజమ్ అంటాం కదా, కడుపు నొప్పి కలగడము, ఇబ్బంది కలుగుతాయి కదా, ఆ ఇబ్బందులకి ఇది చాలా వండర్ఫుల్ మెడిసిన్ అండి. ప్రస్తుతం నడుస్తున్న పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. సో మనం మెంతుల్ని నానబెట్టి ఆ నీళ్ళని మనం పప్పులో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. కొంతమంది కంప్లైంట్స్ ఏంటంటే నాజియాగా ఉంటుంది, వామిటింగ్గా ఉంటుందని చెప్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత మెంతులు వేపి పొడి చేసుకొని పెట్టుకుంటే ప్రతిరోజు మనం తాలింపులు వేసుకుంటే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుందండి. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్, నేను నా కాన్సెప్ట్ అదే. అయితే ఇది చేదుగా ఉంటుందేమోనని అనుకోవద్దు, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వాడే రోటి పచ్చళ్ళలో, మనం వాడే మసాలాస్లో, పప్పులో ఇది వేసుకుంటాం కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ మెంతులు మనం ఇది తెలుసుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులో మనం తినగలుగుతామండి. ఇందులో మెంతుల్లో ఒమేగా 3, ఒమేగా 4, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఒమేగా 6 అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 6, ఒమేగా 3 3:1 రేషియోలో ఉంటాయండి దీంట్లో. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని మనం ఎక్కడ విన్నా కూడా మనకి జ్ఞాపకం రావాల్సింది దే ఆర్ హైలీ బెనిఫిషియల్ టు హార్ట్ అండి. హార్ట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు ఎథెరోస్క్లెరోసిస్ అనే దానికి, ఎథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్ బ్లడ్ వెజల్స్లో కొవ్వు పదార్థం చేరుకోకుండా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. దట్ ఈస్ వాట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ మెంతుల గురించి కొంచెం మనం అవేర్నెస్ ఉంటే మన ఎలాగైతే మన ఫుడ్లో రోజు ఆకుకూరలు, రోజు సలాడ్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నామో ఈ మెంతులు కూడా మనం వాడతామండి.